నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. ఉపర్ షేర్వానీ అట అందరు పరేషానీ ఉందట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్. కేసీఆర్ చేసిన తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారో అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్లు పాలించినోళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నామా? వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీలు అబద్ధాలు మాట్లాడుతున్నదని ఫైరు. జేఎల్లు పాలిటెక్నిక్ లెక్చరర్ల జాబులకు ఎంపికైన వాళ్ళకి నియామక పత్రాలు అందజేసేటప్పుడు వాళ్ళతోని ఆయన ఉపర్ షేర్వానీ ఉందట, అందరు పరేషానీ ఉందట. ఏది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఏదో అనుకొని అప్పట్లో కూడా స్టార్టింగ్లో చెప్పిండు, నేను లంకెల బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా దాంట్లో ఏం లేదు, అంత ఊడ్చుకుపోయారని. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఈ మాటలు మాట్లాడకూడదు. అరే మీరు ఏముందని తెలుసు, కేసీఆర్ అప్పులు చేసిండు అని 10 ఏళ్ళ నుంచి అప్పులు పాలు చేసిండు అంటారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండని అందరూ అనుకున్నదే మాట్లాడింది నేను. మళ్ళీ ఇవాళ ఉపర్ షేర్వానీ అందరు పరేషానీ అని చెప్పి ఎవరిని పరిశాన్ చేస్తాను? వీరు ప్రజలను పరిశాన్ చేస్తారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలపై నిలదీయకుండా ముందే మీరు నేను పరిశాన్లో ఉన్నా అంటది. ఆర్థిక పరిస్థితి పరిశాన్ అంటాడు. మీకు ఒక ఆర్థిక పరిస్థితి పరిశాన్ కాదు, పొలిటికల్ పరిస్థితి కూడా పరిశాన్గా ఉన్నట్టు అర్థమైంది. ఇక దాన్ని ప్రజలపైన రుద్దటాన్ని చూస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వారు మీకు ఒక రకంగా కంటగింపుగా ఉంది. అది కూడా ఉపర్ షేర్వానీ అందరు పరిశాన్ లెక్కన ఉంది. నిన్న ఎమ్మెల్యేలతో మీరు పెట్టిన మీటింగ్లో ఆయన ఆవేదన అంతా వ్యక్తం చేసిండు. ఏంది మీరు అసలు ఎవరు మాట్లాడరా? బీఆర్ఎస్ నాయకులు అంటే అంత సాఫ్ట్ కార్నర్ ఏంది? విమర్శించట్లా, నేను ఒక్కడనే మాట్లాడాలా అసెంబ్లీలో, నేను ఒక్కళ్ళనే విమర్శించాలనా? ఎవరు నోరెత్తరు, ఎవరు మాట్లాడరు, ఏంది కారణం అని ఆయన ఆవేదన మొత్తం పాపం కక్కిండు. అది కూడా పరిశానే ఉంది. ఈ మధ్య ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక కురు వృద్ధుడు సీనియర్ నాయకుడు ఇంటికి పోయిండు, రేవంత్ రెడ్డి గారు. అక్కడ కూడా ఆయన ఆవేదన పడ్డాడు. ఏం కథ, ఏం పార్టీ, ఏం పరిపాలన? కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తున్నాయి, నేనేం చేయలేని పరిస్థితి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు కూడా ఢిల్లీ నుంచి జాబితా పంపిస్తే చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఈ గోడు ఎట్లా ఆడుతుంది? ఇప్పుడు ఆర్థికంగా పరేషాన్ ఉంది, రాజకీయంగా పరేషాన్ ఉంది. కంప్లీట్గా సహాయ నిరాకరణ ఉన్నట్టు ఆయన ఆవేదన నిన్న బయటపడ్డది ముఖ్యమంత్రి గారిది. కంప్లీట్గా హోప్లెస్గా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయనకి ఎక్కడా సహకరిస్తున్నట్టు లేదు. ఏది ప్రతిపక్ష పార్టీని కౌంటర్ చేయడానికి నేను ఒక్కడనే మాట్లాడాలన్నా అనే స్టేజ్కి బయటపడి చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ ఉపర్ షేర్వానీ అందరు పరేషాని రెండు ఉన్నాయి. ఆర్థిక పరేషాని ఉంది, రాజకీయ పరేషాని ఉంది. ఇది నిన్న మాట్లాడిండు. 27 వరకు అసెంబ్లీ ఉంటుందట, 17-18 తేదీలో బీసీఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర, 19న బడ్జెట్ ఉంటుందట. దాని తర్వాత బడ్జెట్ పైన 24, 25, 26 తేదీలో చర్చ ఉంటుంది. 27 వరకు ఉంటుందట అసెంబ్లీ. 17-18న బీసీ ఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర వేస్తారు. ఆల్రెడీ బిల్లులు పెట్టారు. ఇక రేపు 15 నాడు ఈ నిన్న గవర్నర్ ప్రసంగం పైన ఉంటుందట. 15 రోజు ఒకరోజు గవర్నర్ ప్రసంగం పైన అంటే చర్చ. దాని తర్వాత 17-18 అంటే సోమ మంగళవారాలలో ఎస్సీ బీసీ బిల్లుల్ని ఆమోదిస్తారు. దాని తర్వాత 19 రోజు బడ్జెట్ ప్రవేశపెడితే 19 తర్వాత 24, 25, 26 దానిపైన చర్చ ఉంటుంది. 27 బడ్జెట్ ఆమోదం తెలుపుతారు, అయిపోద్ది ఇక క్లోజ్. ఇంకో 10 రోజులు పెంచాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ ప్రజాపాలన కొత్త పుంతలు, రైతు యువత మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ చెబుతున్న మళ్ళీ పరిశాన్ అంటుంటారు. ప్రజాపాలన కొత్త పుంతలు తొక్కుతుందని నిన్న గవర్నర్తో ప్రసంగం చేపించారు. ప్రజాపాలన కొత్త పుంతలు తొక్కుతుంటే నిన్న ఒక 2 మహిళా జర్నలిస్టులు అరెస్ట్ చేశారు, తీసుకుపోయి జైల్లో పెట్టారు. 14 రోజులు రిమాండ్. ఎట్లా తీసిపోయారు? మళ్ళీ వాళ్ళు జర్నలిస్టులు లెక్క కనీస గౌరవం కూడా లేదు. ఉగ్రవాదులు తీవ్రవాదులను తీసిపోతారు కదా, నక్సలైట్లని, అట్లా తీసిపోయారు. ఆ పరిస్థితి ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తే కళ్ళకు గంతలు కట్టినట్టు చేసి జర్నలిస్టులని దొంగలను గిట్ట చేస్తారు కదా, అట్లా చూపించారు. ఒక ఛానల్కి సంబంధించిన ఒక జర్నలిస్టు, ఒక రిపోర్టర్ పైన రేవతి అనే జర్నలిస్టు, ఇంకోటి తన్వి యాదవ్ అనే జర్నలిస్టు, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏంది అరెస్ట్ కారణం అంటే వాళ్ళు ఒక పోస్ట్ చేశారట రైతు బంధు పైన, రైతు భరోసా పైన, రైతులకు ఇస్తున్న కరెంటు నీళ్ల పైన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేసిండట. ఏం ప్రభుత్వం ఇది, ప్రభుత్వం కరెక్ట్ లేదు అని ఆయన ఎమోషనల్లో కొన్ని వర్డ్స్ స్లిప్ అయిందట ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన. దాన్నే వాళ్ళు అప్లోడ్ చేశారు డిజిటల్ మీడియాలో. అది తప్పు అయిందట.
అది ఏ రకంగా మీరు అప్లోడ్ చేస్తారో ఒక ముఖ్యమంత్రిని కించపరుస్తుంటే బీప్ సౌండ్ పెట్టకుండా వేశారు కాబట్టి మీ పైన ఉగ్రవాదులు తీవ్రవాదులు పెట్టినట్టు కేసులు పెట్టి లోపటేస్తాం అన్నారు. మరి దాన్ని ప్రజాపాలన ఎట్లా అంటారు? ప్రజాపాలనలో ప్రజలు విమర్శిస్తే తట్టుకోవాలి. ప్రజల సూచనల్ని, ప్రజల అభిప్రాయాలని, ప్రజల విమర్శలను తీసుకోవాలి. ప్రజలు మీ ప్రభుత్వం పైన కనీసం విమర్శ చేస్తే తీసుకోలేని పరిస్థితుల్లో అరెస్టులు చేస్తుంటే దాన్ని ప్రజాపాలన ఎట్లా అంటారు? మీరు డిసెంబర్ 7 రోజు డిసెంబర్ 7, 2023న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ప్రగతి భవన్ దగ్గర గేట్ల బద్దలు కొట్టడం ఇది ప్రజాపాలన, రాజరిక పాలన పోయింది అంటారు. దొరల గడీలను బద్దలు కొట్టిమంటారు. మరి బద్దలు కొట్టిన గడీలు అట్లే ఉండగానే మరి మీరేం ఆయన గడీలు కట్టుకొని ఆయన చేస్తే మీరు గడీలు లేకుండానే గడి పరిపాలన చేస్తారా అనేది అలా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఏ రకంగా ప్రజాపాలన ఇది? ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు ఇవన్నీ ప్రజల పేరుతో పెట్టుకుంటా ప్రజలు మాట్లాడే మాటని వీడియో ఓ టెలికాస్ట్ చేస్తే డిజిటల్ మీడియాలో పెడితే పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తే మరి ఆ రకంగా చాలామంది ఇలా రైతు కూలీలు, మహిళలు తిట్టు తిట్టకుండా తిడుతున్నారు గవర్నమెంట్ పైన. ఎంతమందిని జైల్లో పెడతారు? ఎంతమందిని లోపటేస్తారు? అది బయటకు వచ్చింది, వీడియో బయటకు వచ్చింది కాబట్టి మీరు అరెస్ట్ చేసి లోపటేశారు అప్లోడ్ చేసిన వాళ్ళని. మరి వీడియో చేసిన ఆయన కూడా అరెస్ట్ చేస్తారా? మాట్లాడిన రైతును కూడా? నిజంగానే మాట్లాడిన రైతుని అరెస్ట్ చేయాలంటే ఇక అంతకంటే వల్గర్ బూతులు తిట్టిన రైతులు ఉన్నారు. అంటే వాళ్ళ ఆవేదన పాపం. రైతు రుణమాఫీ పైన, రైతు భరోసా పైన తిట్టకుండా తిట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమందిని మీరు జైలు వేస్తారు? ఎన్ని జైళ్ళు ఉన్నాయి మీ దగ్గర? ఎంత కెపాసిటీ ఉంది? ఇది ఒక భాగం అయితే అసలు వల్గర్ లాంగ్వేజ్ అయితే లోపటేయాలి జర్నలిస్టుని అంటే అప్లోడ్ చేసిన జర్నలిస్ట్. మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిట్టలే, అసలు జర్నలిస్టులు ఆ మాట మాట్లాడాలి, జస్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేశారు. అంటే యాంకరు ఏదో రిపోర్టర్ పోయి వీడియో ఆడియో వాళ్ళ దగ్గర బయట తీసుకుందా, బయట తెచ్చి అప్లోడ్ చేశారు. బయట తీసుకున్న జర్నలిస్ట్ని అప్లోడ్ చేసిన ఓనర్ని ఇద్దరిని తీసుకుని లోపటేశారు. మరి అట్లా లోపటేయాల్సి వస్తే ఇవాళ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు అంటే ఒక అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడాడు. పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా, గుడ్లు తీస్తా అని చెప్పి, తోలు తీసి డోలు కొడతా. మరి ఇవన్నీ ఎట్లా తోలు ఎట్లా తీస్తారు? మనిషిని చంపితేనే కదా తోలు తీసేది. డైరెక్ట్ చంపుతానని చెప్పినట్టేగా. తోలు తీసి డోలు కట్టి ఊరేగిస్తానండు. పేగులు తీస్తానండు. పేగులు తీస్తే మనిషి బతుకురా? అది కూడా ఒక హత్యా ప్రయత్నమేగా. గుడ్లు తీస్తా అన్నాడు. రాయి కట్టి నడుముకి తెసిపోయి మూసీలు వేస్తా నాకు ఎదురు వచ్చిన వాళ్ళు అన్నాడు. తొక్కించుకుంటూ పోతాను అన్నాడు. మరి ఇవన్నీ ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా? ఇది ఒక భాగం. మీరు ముఖ్యమంత్రిగా ఉంటే లొట్టపీసు ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రిని కించపరిచినాడు కదా, ఏం అరెస్ట్ చేయరు మరి ఆయన్ని? అంటే రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా అది టెలికాస్ట్ చేయాలి మీడియా, అది దాంట్లో తప్పు ఉండదు, అంతా ఉప్పే. కానీ ఒక జర్నలిస్టు ఒక సామాన్య రైతు మాట్లాడిన మాటను అప్లోడ్ చేస్తే తీసపై అరెస్టులు చేస్తామంటే మరి ఏం పాలన ఇది? ఇది ఎట్లా ఇందిరమ్మ పాలన? ఇది ఎట్లా ప్రజాపాలన? దీన్ని ప్రజాపాలన అని ఎట్లా అనుకోవాలి? నిజంగానే తిట్టిన వాళ్ళని జైల్లో పెట్టాలంటే మొట్టమొదటిగా ఒక రాజకీయ నాయకుడు ఉండడు ఇక్కడ. ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న రాజకీయ నాయకులు అందరూ కూడా దానికి అర్హులే. తిట్టిన జాబితాలో ఉన్నోళ్ళే ఉన్నారు చాలామంది, మెజారిటీ ఎమ్మెల్యేలు. ఎంతమంది తీసిపోతారు జైలుకి? ఇది కాదు మీరు చేయాలి. తిడితే జైలు వేయడం కాదు, తిట్టకుండా చేసుకోవాలి అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇది ప్రజాపాలన పొంతలు దొక్కుతుందట. కేసీఆర్ అదే రాజసం. సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి ఈసారి 50 ఎమ్మెల్యేల ఎంట్రన్స్ నుంచి ఎంట్రీ. 50 నిమిషాల ముందే ప్రాంగణంలోకి, గవర్నర్ ప్రసంగానికి 5 నిమిషాల ముందే సభలోకి ప్రవేశం. మొత్తానికి నిన్న కేసీఆర్ మొట్టమొదటిసారి ఈ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత నిన్నే అటెండ్ 50 నిమిషాల ముందే వచ్చిండట. ఒక 5 నిమిషాల ముందే పోయి కూర్చుండట. ఎమ్మెల్యేల దారి నుంచి పోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్పెషల్ గేట్ ఉంటుంది, ఇప్పుడు అది లేదు కాబట్టి అటు నుంచి పోయిండట. నిన్న చాలాసేపు కూర్చుంటే ఇవాళ వస్తారా రాదా, ఇక తర్వాత జరిగే సమావేశాలకు వస్తుందా లేదా అనేది చూడాలి. రైట్, ఇది ఆంధ్రప్రభ దిశ. కేటీఆర్ బట్టలు ఊడదీసి కొడతారు, ఓసారి విగ్రహాలను టచ్ చేసి చూడు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలో అధికారం పోయిన అహంకారం తగ్గలేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. కేటీఆర్ని బట్టలు ఊడదీసి కొడతారు, విగ్రహాలు జోలికి పోతాయని చెప్తుండు. అంటే మరి రాజీవ్ గాంధీ విగ్రహం వాటి గురించి చెప్పినట్టుంది. కేసీఆర్తో రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్, తెలంగాణను అప్పులు పాలు చేశారు, వాస్తవాలు చెబుతుంటే దిగిపో అంటున్నారు.
10 ఏళ్లలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యం, ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు, అబద్ధాలపై తమ రాష్ట్రాన్ని నడపము, ఇక నిజాలే చెబుతాం ఏం అమలు చేయనని చెప్తుండు. అబద్ధాలపైన మేము నడపలేము, నిజాలు చెప్పి ఏమి మేమన్న స్కీములు ఇయ్యలేము అని చెప్తున్నట్టే ఉంది. ఇవాళ చెప్పటం ఏంది నిజాలు? ఎన్నికల ముందు చెప్పాలా. ఇంకొకటి, మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తా, వైద్యుడి సైతం నిన్ను బతికించలేడు, చేతిలో AK-47తో ఓ చిన్నారి వార్నింగ్, ప్రధానమంత్రిపై సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్ అయిందట. నెటిజన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ మోడీని చంపేస్తా అని ఒక చిన్న పాపట AK-47తో ఓ చిన్నారి వార్నింగ్ ఇచ్చిందట. వైద్యులు కూడా నిన్ను బతికించలేరు అని మరి వైరల్ అయింది. దానిపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రధానమంత్రిని అట్లా బెదిరిస్తామని మరి ఆమె ఎవరు పట్టుకుంటారేమో ఇవాళ. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడట మళ్ళా 39సారి, ఇది 40 అట్టింది. నేను 99 సార్లు అయినా పోతున్నాను. మరి పోయినసారి అలా ఏంది ఎత్తనం అంటే ఏం లేదు, ఇలా అయితే ఫోన్ ట్యాపింగ్ పైన డిస్కషన్ చేయడానికి పోతున్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని వచ్చిండు. ఇక మళ్ళా కేసీఆర్ కూడా ఇక అయిపోయింది, మీకు ఇచ్చిన టైం బౌండ్ ఛాన్స్, ఇక యుద్ధం చేయటమే అన్నాడు, పొలిటికల్ యుద్ధం. కాబట్టి ఇక ఆయన కట్టడి చేయడానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ తీసి ఇక ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం చేయడానికి ఏం కానీ ఇమీడియట్గా నిన్న అటెండ్ అయిండో లేదు, ఇలా ఢిల్లీ పోతాడు. పోయి ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రం పెద్దలతో మాట్లాడవుతాడట. మరి ఇక చూడాల, మాటకు మాట తిప్పి కొట్టాలి, ప్రతిపక్ష ఆరోపణలు లేవనెత్తే అంశాలను ధీటుగా ఎదుర్కోవాలి. CLP భేటీలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్, బీఆర్ఎస్లా కుంభకోణాలు ఎవరూ చేయలేదు, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే వాటిని ప్రస్తావించి ఎదురుదాడి చేయాలి, నాకేమంటూ అంటీ ముట్టనట్లు ఉండటం మీకు పార్టీకి మంచిది కాదు, పార్లమెంట్ తరహాలను రోజుకు 3 సార్లు అటెండెన్స్ తీసుకుంటాం, జిల్లాల వారిగా ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడతా, అన్నీ నేనే మాట్లాడాలా, ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా మాట్లాడలేరా, సభలో ప్రతిపక్ష సభ్యులు గొడవ చేస్తుంటే విప్పులు ఏం చేస్తున్నారు, విప్పులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ క్లాస్ బీకిండట. ఇది క్లాస్ కాదు, ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేసిండు పాపం. ఆయన పరిస్థితి ఏంటంటే పూర్తిగా సహాయ నిరాకరణ ఉన్నట్టుంది. ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి, విప్పు నుంచి అన్నీ నేనే మాట్లాడాలన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఆ స్థాయిలో గొడవ చేస్తుంటే ఏం చేస్తున్నారు, ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఏంది నా గతి అన్నట్టు చెప్పుకున్నట్టే ఉంది. వాస్తవం కూడా ఇది మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలామంది సహకారం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడుతున్న తప్ప వాళ్ళు ఎవరు ఇష్టపూర్తిగా మాట్లాడినట్లేదు. ఎందుకంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కొంతమంది అడ్డం దిడ్డంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి పైన. అయినా కానీ ఒక్కళ్ళు కూడా దానికి కౌంటర్ ఇయ్యరు. గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగం, అటర్ ఫ్లాప్ ప్లాన్లపై అబద్ధాలు మాట్లాడించారు అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగం అంట. మీరున్నప్పుడే వాళ్ళు తెలంగాణ భవన్ ప్రసంగం అంటారు, వాళ్ళు ఉన్నప్పుడే మీరు గాంధీ భవన్ ప్రసంగం అంటారు. ప్రసంగం గాంధీ భవన్దా తెలంగాణ భవన్దా పక్కన పెడితే ప్రజల కోణంలో ఏముందనేది పెట్టాలా. ప్రజాపాలన, ప్రజల గురించి ఏముంది, ఏముండదు. ఎవడుంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, వాళ్ళ గురించి పొగుడుకోవటం, ఓహో ఆహో ఇది చేసిండు అది చేసిండని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి చెప్పరు, అద్భుతాలు జరిగినట్టు చెప్తా ఉంటారు గవర్నర్ ప్రసంగంలో, అది ఏ పార్టీ ఉన్నా. ఇక ఇవాళ నేను అది గాంధీ భవన్ ప్రసంగం అంటున్నాను. ఆంధ్రజ్యోతి, బీఆర్ఎస్ సత్సంబంధాలా, అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా, రాజకీయంగా ప్రత్యర్థులమనే భావన ఉండాల్సిందే, సభ జరిగిన రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే, ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు సబ్జెక్టుతో తిప్పికొట్టాలి, విపక్ష సభ్యుల గందరగోళంపై ఇప్పుడు స్పందించలేదేం, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఇకపై అన్ని నియోజకవర్గాలు సమానంగా నిధులు, CLP సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యే జైవీర్ మధ్యలో వెళ్లడంపై సీఎం అసహనం, పిచ్చికొక అద్దు మీరు ప్రవర్తిస్తుంది అయినా మీరు మాట్లాడరండి, ప్రతిపక్షాన్ని విపక్ష సభ్యులు గందరగోళంపై ఎందుకు స్పందించలేదని ఆయన మొత్తానికైతే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాట బజార్న పడ్డట్టు అయింది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతోని. నేను ఒక్కడనే మాట్లాడుతాను తప్ప ఒక్కడు మాట్లాడింది అసలు బీఆర్ఎస్ఆ మీరు కాంగ్రెసా, బీఆర్ఎస్తోని ఏ సంబంధాలు, అది ఆ సంబంధాలు ఏంటి అని చెప్పిండు. మొన్న రాహుల్ గాంధీ కూడా ఇదే మాటలు మాట్లాడాడు. మళ్ళీ ఇలా కేసీఆర్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు బీజేపీని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ కోవర్ట్లు ఉండరు అన్నాడు. ఇక దానికి మళ్ళీ ఇక్కడ ఉన్న కేటీఆర్ కౌంటర్ ఏం చేసిందంటే, రాహుల్ గాంధీ అన్న కోవర్ట్లలో రేవంత్ రెడ్డి కూడా ఉండడం, అందుకే అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి, శ్రీధర్ బాబు మంత్రితో పాటు చర్చించాల్సిన ఆయన శ్రీధర్ బాబుని బయటికి పంపించి మోడీతో మాట్లాడిండు, మరి కోవర్టు ఈయన కూడా ఉన్నాడేమో అని ఆయన అన్నాడు. మరి ఇలా బీఆర్ఎస్ కోవర్ట్లు కొంతమంది ఉండరు అన్నట్టు అర్థం వచ్చేలాగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఈయన అన్న బీఆర్ఎస్ కోవర్ట్లైనా, ఆయన అన్న బీజేపీ కోవర్ట్లైనా, మరి ఈ కోవర్ట్లతోని కాంగ్రెస్ పార్టీ ఎంత ముందుకు పోద్ది, ఏం చేద్ది?
ఇలా అధికారంలోకి వచ్చారనే కానీ తెలంగాణలో ఎక్కడ సాటిస్ఫైగా ఉన్నట్టు లేదు నాయకత్వం. యవనా తీరు ఎవడిది వాడే యవనా తీరు లెక్క ఉంది. మంత్రులొక్కెళ్ళి, ఎమ్మెల్యేలొక్కెళ్ళి, ఎమ్మెల్సీలొక్కెళ్ళి ఎవడికి ఓడి చెప్పేటట్లేదు. ప్రజలను గాలికి వదిలేశారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే బయట ఇళ్ళ కక్కుకోవాల్సి వచ్చింది నిన్న. బయటపడ్డాడు నిన్న. నేను ఒక్కడినే తిట్టాలన్నా ఎందుకు మీరు బీఆర్ఎస్‌తోని రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా కనీసం సభలో వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తుంటే మాట్లాడట్లేదు అని ఆవేదన పడి రోడ్డున పడాల్సిన పరిస్థితికి వచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది అసెంబ్లీకి కేసీఆర్ హాజరైన ఫోటో ఒకటి వేసిండు. 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్తో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భేటీ అయిందట. భేటీ అయ్యి వాళ్ళ తమ్ముడిది ఇంట్లో పెళ్ళి ఉంటే కార్డు ఇచ్చినాడు. దాంతోపాటు మరి రాజకీయాలు కూడా మాట్లాడి ఉంటారు మన తెలంగాణ. అన్నదాతలే ఆత్మ, రాష్ట్ర అభివృద్ధిలో వారే కీలకం, రైతుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం, వరి సాగులో దేశంలో రాష్ట్రానికి అగ్రస్థానం. అన్నదాతలే ఆత్మ అంటారు, ఆత్మ అని చెప్తుంటారు మాటలలో. మరి శాతలలో ఇచ్చే రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇంతవరకు రాపాయి. రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా, రైతు బీమా రాకపోయా, రైతు బీమా ఇంకా జమ చేయకపోయా. మరి అన్నదాతలే ఆత్మ అంటారు. అన్నదాతలే ఆత్మ అంటారు, ప్రజలే ఆత్మ అంటారు, ప్రజాపాలన అంటారు, అన్నదాతల పాలన అంటారు, రైతు పాలన అంటారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇయ్యరు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సీరియస్ అయిందట. రాజకీయాలు అంటే పిల్లాట్లు అనుకుంటున్నారా? చాలామంది సీరియస్గా పనిచేయట్లేదు. ఎమ్మెల్యేలు విప్పులు పనితీరు మార్చుకోవాలి. ఒకేసారి గెలవడం గొప్ప కాదు, ఒకసారి గెలవడం గొప్ప కాదు, మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప. వచ్చే నెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్లు ఉంటాయని చెప్పిండట. నమస్తే తెలంగాణ. ఆదాయం లేదు, సర్కారు నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి. మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వలేము. అక్కడ ఆమ్దానీయే లేదు, మీరేమో డిఏలు అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు 130 స్కీములకు మరో 22,000 కోట్లు కావాలి. ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీలకు జీతాలు ఆపుతున్నాం. సీఎం రేవంత్ అసహనం, కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు. ఆదాయం లేదు, నేను సర్కారు నడపలేను అంటున్నాను. నిన్న మొత్తం ఒక నెగిటివ్ ఒపీనియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవైపు ఎమ్మెల్యేలతోనే మీరు పని చేయట్లా, అంత కేసీఆర్ వాళ్ళ పార్టీతోనే సంబంధాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు వచ్చి అంత స్థాయిలో ప్రభుత్వం పైన దాడి చేస్తాడు, ఒక్కడ మాట్లాడలేదని అక్కడ మాట్లాడిండు. ఇక్కడికి వచ్చి నేను అసలు ఆమ్దానం లేదు, మను లేదు, మీరేం ఊరికే డిఏలు అడుగుతారు, ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు. ఒక నెల అంగన్వాడీలకు జీతాలు ఇస్తే ఇంకో నెల ఆశా వర్కర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను 6 గ్యారెంటీలు అమలు చేయలేనని చెప్పగానే చెప్పిండు. 6 గ్యారెంటీల కథ ఒడిచినట్టే. దీంట్లో ప్రధానంగా మహిళలకు ఇస్తానన్న 2,500, పెన్షన్దారులకు ఇస్తానన్న 4,000 రూపాయలు ఇక అయిపోయింది, తిరుపతి ఉండి లేచినట్టే. ఇక ఈ రావు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక మిగిలిపోయిన రైతు రుణమాఫీ ఇక దేవుడికి ఎరక వత్తదా రాదా. కాబట్టి ఆదాయం లేదు, నేను నడపలేనంటుండు. మొత్తం పైసలు ఉద్యోగులకి ఇస్తే మీరే ఎట్ట పంచాలనో మీరే చెప్పండి అంటుండు. మీరు ముఖ్యమంత్రి, వాళ్ళకి ఇస్తే అట మీరే గుంపు మేస్త్రి. ఆ పంచే వ్యవహారం చూడాల్సింది గుంపు మేస్త్రి. ఉద్యోగులకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని అయితే మీకు ఇస్తా మీరే చేయండి అంటే డిఏ అడగకుండా చేయడం కోసం ఇదే మళ్ళీ కొత్త లాజిక్కా? ఇప్పుడు ఉద్యోగులు డిఏలు అడుగుతున్నారు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అది అడుగుతున్నారు, మీకే ఇస్తే మీరే పంచండి, ఆమ్దానం లేదు మన లేదు, మీరు డిఏ అడుగుతారంటే వాళ్ళు అడగరా? మీరు అడగలేదా? రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉందని చెప్పారు, అప్పుల్లో ఉన్న ఓట్లు వేయండి నేను పరిపాలిస్తాను కదా. మరి ఆ రోజే మేము మాకు అసలు ఓట్లే వద్దురా నాయన, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, మేము పరిపాలన చేయలేం కాబట్టి మేము ఓట్లకు నిలబడం, ఎలక్షన్స్లో నిలబడం, మాకు ముఖ్యమంత్రి వద్దు, ఎమ్మెల్యేలు మంత్రులు వద్దు అని చెప్తే అయిపోయేది కదా. సీట్ ఎక్కి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆమ్దానం లేదు ఏం లేదు మీరు అన్నీ అడుగుతారు అంటే అడుగుతారు, మీరు ఓట్లు అడగలే, వాళ్ళు అయ్యి అడుగుతారు, తప్పే ఉంది. ఇవాళ మీరు అడిగినోళ్ళ నేనే ఇస్తా పంచండి అంటే ఉద్యోగులు అడిగితే ఉద్యోగులకి మొత్తం ఆదాయం మీకే ఇస్తా పంచండి అని, పెన్షనర్లు అడిగితే పెన్షనర్లకి, రైతులు అడిగితే రైతులకి, మహిళలు అడిగితే మహిళలకి ఇచ్చుకుంటూ పోతారా? మరి ఇచ్చేదానికి మీరెందుకు ముఖ్యమంత్రి? మీ ప్రభుత్వం ఎందుకు కాడా? దిగండి, వేరే వాడిని ఎన్నుకుంటారు. పరిపాలన చేయగలిగేటోడు ఎన్నుకుంటాడు అనేది ప్రజలు అంటారు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడతారు. రైట్. ఉద్యోగుల ఉద్యమ బాటట, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు కార్యాచరణ. 31లోపు అన్ని జిల్లాల వరకు జేఏసీ నిర్మాణం. ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా ఉద్యమాలు. జూన్ 9న రాష్ట్రస్థాయి మహాధర్నాకు పిలిపించారట. బుధవారం నాంపల్లిలో టీఎన్జిఓ భవన్లో ఉద్యమ కార్యాచరణ ప్రదర్శిస్తున్న ఉద్యోగులు జేఏసీ నేతలు. డిఏలు, పిఆర్సీలు, ఐఆర్లు వీటన్నిటిపైన ఈ నెల 31లోపు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తారట. ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా ఉద్యమాలు చేస్తారట. ఉద్యోగులు బయటికి వెళ్ళారు ఉద్యమానికి. 20 ఏళ్ళు నేనే సీఎం, సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి. 20 ఏళ్ళు కాదు, 2 నెలలు ఉంటావా లేదా అనేది కాంగ్రెస్ పార్టీలో గ్యారెంటీ ఉండదు. ఏనే కాదు ఎవరైనా
20 ఏళ్ళు నేనే సీఎం అంటాడు. రీజనల్ పార్టీ అది. అవును మీదే పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తే ఉంటాడు, చెప్పకపోతే ఊడిపోతాడు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఒక ప్రతినిధి పంపి చిట్టి మీద రాసి ఇక ఆయన కాదు ఈయన సీఎం అంటే అయిపోయాను నీ పని అక్కడనే. 20 ఏళ్ళు ఎందుకు? ఉట్టి డైలాగులు ఎందుకు మాట్లాడటం? దానివల్ల మళ్ళీ నీ చుట్టూ ఉన్న సీనియర్ నాయకులు అసంతృప్తి వస్తుంది. ఉన్నన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు ముందే 20 ఏళ్ళని గట్టి పెట్టుకోవడం ఎందుకు? ఆయన చెప్తుండు బీఆర్ఎస్తో టచ్లో ఉంటే మీకే నష్టం, అసెంబ్లీలో బీఆర్ఎస్ను అడ్డుకోవడం లేదని అసహనం. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎలా అడ్డుకుంటామని ఓ సీనియర్ మంత్రి చురకాయ. సీఎం మాట్లాడుతుండగా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలతో సమన్వయ లోపం బహిర్గతం అయిందట. మొత్తానికి 39సారి మరోసారి ఢిల్లీకి రేవంత్ అట కేంద్ర మంత్రి జయశంకర్తో భేటీ అవుతాడట. జయశంకర్ అదే దాని గురించి ఫోన్ ట్యాపింగ్ గురించి. మహిళా జర్నలిస్టుల అరెస్టు. అక్రమ కేసులో 2 మహిళా జర్నలిస్టుల నిర్బంధం. ఓ రైతు బంధు అడిగిన వీడియో పోస్ట్ చేశారని నెపం. సీనియర్ జర్నలిస్ట్ రేవతి, రిపోర్టర్ తన్వి యాదవ్పై కేసు. తెల్లవారుజాము 4 గంటలకే ఇళ్లపై పోలీసుల దాడులు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెంచలగూడ జైలుకు తరలింపు. కేటీఆర్ ఖండన. ఇదేం అరెస్టు? విచారణ అధికారికి జడ్జి సోకాజు. సర్కారు తీరును తప్పట్టిన ఎడిటర్స్ గిల్డ్. మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఒకవైపు నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రజాపాలన ప్రసంగం అని చదువుతుండు. ఇది ప్రజాపాలన కొత్త పుంతలు దొక్కుతుంది అన్నాడు. మరి ఈ పుంతలు అయ్యేనేమో. ప్రజాపాలన అంటారు, ప్రగతి భవన గేట్ల బద్దలు కొట్టినవంటారు, గడీలు లేవంటారు. మీరు గడీలు లేకుండానే గడీ పాలన చేస్తున్నట్టుంది. ఒక్క మాట ఒక రైతు మాట్లాడిండట ప్రభుత్వం పైన, రైతు భరోసా రాలేదని. దానిపైన అంత ఇబ్బంది ఉంది. అంత ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడినది కూడా జస్ట్ ఆ రైతు మాట్లాడినదని అప్లోడ్ చేశారు. అదేదో పెద్ద తప్పు అయినట్టు, భూమి బద్దలైనట్టు, తెల్లవారుజామున 4 గంటలకు ఉగ్రవాదులను తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు. పోలీస్ స్టేషన్ పిలుస్తారా వాళ్ళు? ఏంది ఇంత హైపు? ఎట్లా ప్రజాపాలన అంటారు దీన్ని? అంటే జర్నలిస్టులు అంటే తేరగా దొరికారు కాబట్టి ఇక లోపటేస్తే అడిగేటోళ్ళు లేడనే. ఇదే పొలిటికల్ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు పచ్చి బూతులు, బండ బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. నిజంగానే ఆ బూతుల పరంగా కేసులు పెట్టాలంటే ఒక్క నాయకుడు బయట తిరగలేడు. అందరు జైల్లో ఉండాల్సిన వాళ్ళే. ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా అడ్డంగా దిడ్డంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పచ్చి బూతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తంతా, గుద్దుతా, పేగులు తీస్తా, గుడ్లు తీస్తా, రాయిగట్టి అందులో వేస్తా, డొక్కజీరు డోలు కడతా, ఇవన్నీ మాట్లాడినోడే. ఇవన్నీ ఏంది? ప్రేరేపించడం కదా, రెచ్చగొట్టడం కదా. వీటికంటే పెద్ద వ్యాఖ్యలై రైతు ఆయనకు రావాల్సిన లబ్ధి రాలేదని ఆవేదన పడ్డాడు. మీ ఆవేదన ఏంది? మీది రాజకీయ ఆవేదన, వాళ్ళది ఏంది? రైతు ఆవేదన. అది దానికి నిన్న 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకు పంపారు. ఈ పద్ధతికి ఇట్లా నిజంగానే మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇట్లా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇట్లా అరెస్ట్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శించారు. జర్నలిస్టుల హక్కులేంది, ఇదేంది, అదేంది, ప్రశ్నించే గొంతుల్ని లోపటేస్తారని. మరి ఇవాళ మీరు చేస్తుంది ఏంది? కనీసం అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళైనా కనీసం ఆ జర్నలిస్టు ఓవర్ఫ్లోలో 1-2 మాటలు జారిండు కాబట్టి అరెస్ట్ చేసినట్టే కొంత అర్థం ఉంది. ఇవాళ వీళ్ళు మాట్లాడింది కూడా లేదు. వీళ్ళు ప్రత్యక్షంగా మాట్లాడలే. వీళ్ళు జస్ట్ ఒక రైతు మాట్లాడిన మాటను అప్లోడ్ చేశారు. ఇక దానికి ఎంత తప్పు తీస్తే ఇది ప్రజాపాలన కాదు, ఇది ఇందరంప పాలన కాదు, ఇది ఒక రకంగా రాజరిక పాలన, దొరల పాలన అయింది. అటు ఈ రాజరిక పాలన, దొరల పాలన అనేది ప్రజల్లోకి పోతే అతి తొందరలోనే మిమ్మల్ని గద్దె దించుతారు. ఇప్పటికే 1 ఇయర్లోనే ఎంత వ్యతిరేకత మూట కట్టుకోవాలనో అంత వ్యతిరేకత మూట కట్టుకున్నాం. ఇక ఇట్లాంటివి చేస్తే ఇంకా కట్టుకుంటారు. ఇది ఒకటి నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.